మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. ఒక 5 నిమిషాలు ఓపిక పడితే దొరసాని ఇలా రెడీ చేసి పంపిస్తా. 2 నిమిషాలు 2 నిమిషాలే, అవును. ఇంకా తక్కువే. ఓకే, సో ఇట్లాంటి పవర్ఫుల్ డైలాగు అంత పెద్ద సినిమాలో చెప్తామని ఎప్పుడన్నా అసలు కలగన్నారా కనీసం? లేదండి కదా. అస్సలు. నెక్స్ట్ ఇంకొకటి, ఇదొకటేనా ఇంకేమన్నా మీ డైలాగ్స్ ఉంటే కట్ చేసారా? ఇదొకటేనా అసలు మీకు ఇచ్చింది? లేదు ఇంకొక డైలాగ్ కూడా ఉంది. డైలాగ్ అండ్ ఒక 2-3 కాస్ట్యూమ్స్ మేము చేంజ్ చేసి అవి ఓకే, అంటే అవి కూడా- ఇంకా ఏమన్నా పవర్ఫుల్ చెప్పారా అని? ఒక 2 డైలాగ్స్ మంచి పవర్ఫుల్ డైలాగ్స్, అందులో ఒకటి మాత్రమే అబ్బా. మనం స్క్రీన్ మీద ఏంటది చూస్తాం. ఇంకొకటి ఏంటి అసలు అది? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్జానా అమ్మాయి ఉంది కదా, బేసిక్ గా ప్రతిసారి ఎవరైతే మా పార్ట్నర్ విష్ణు గారు ఉన్నారో ఆయనకి ఎవ్రీడే ఒక అది తెలిసింది. తెలిసింది. అవును. సో ఎవ్రీడే 18 ఇయర్స్ అమ్మాయి, 20 అంతకన్నా ఏజ్డ్ పర్సన్స్ రావడం జరిగింది తప్ప ఫస్ట్ టైం ఒక 11 to 14 ఇయర్స్ లోపు అమ్మాయిలు ఫస్ట్ టైం ఆ అమ్మాయి. సో చూడ్డానికి చిన్నదే గాని పెద్ద మనిషి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుందన్నమాట. అభ్యంతరం వ్యక్తం వయసులో చేస్తారని. వయసులో చిన్నదే గాని పెద్ద మనిషి అని ఒక వైలెంట్ గా ఒక ఇది ఉంటుంది అనమాట. అసలు ఇది దారుణం. భలే ఇచ్చారా మీకు అసలు? అంటే ఎట్లా సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ త్రూ అండి. ఓకే, ఆడిషన్ అంటే యాక్చువల్ గా ఇట్లాంటి పవర్ఫుల్ రోల్స్ చెప్పాలి అంటే, అవును పైగా పాన్ ఇండియా సినిమాలో అంటే చిన్న చిన్న వాటి కూడా ఎవరినన్నా నోన్ ఫేసెస్ తీసుకోవాలి, బాగా తెలిసిన వాళ్ళు ఉండాలి, ఉమ్, పెద్ద ఉండాలి అన్నట్టు ఉంటారు. అవును. ఆడిషన్ చేసి మరీ తీసుకున్నారు అంటే అవునండి. యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ ఆడిషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడే పడిపోయింది. ఫ్రాంక్ గా చెప్పమంటారా, యా, నేను సెలార్కి ఇచ్చిన చాలా చాలా సో ఆడిషన్ అని చెప్పచ్చండి. సీరియస్లీ. సీరియస్లీ రిమైనింగ్ వాటికి నేను ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% నేను ఇవ్వాల్సింది ఇచ్చాను అనుకున్న ప్రాజెక్ట్స్ కొన్ని అయితే నా వరకు రాలేదు. పోనీ మీకోసం సలార్ రాసి పెట్టింది అంతే. ఇదైతే అసలు చాలా సోసోగా ఇచ్చాను. బట్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అయింది కెరీర్ మీది అసలు యాక్చువల్లీ? నేను 2016 లో ఎంటర్ అయ్యాను అండి ఇండస్ట్రీ. దేని ద్వారా? నా ఫ్రెండ్ 10th క్లాస్మేట్ నవీన్ అని, తను ఒక ప్రాజెక్ట్ కి తనే లీడ్ గా చేస్తున్నారు. అట్ ద మూమెంట్ ఒక క్యారెక్టర్ చిన్నది ఉంది, పూజ నువ్వు చూస్తే మంచి ఇంట్రెస్ట్ గా వీడియోస్ అవి ఇవి పెడుతున్నావు కదా, ఒక ఛాన్స్ ఉంది మరి చేస్తావా అని తను పిలవడం, అలాగా నా కెరియర్ స్టార్ట్ అయిందండి. ఆ మూవీ ప్రేమాంజలి అని 2016లో మూవీ తీశారు, 18కి రిలీజ్ చేశారనమాట. ఓకే, తర్వాత ఇంకా ఆ తర్వాత వన్స్ ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో అడుగు పెట్టాను 2016లో. పెట్టిన తర్వాత కొన్ని డెమో ప్రాజెక్ట్స్, తర్వాత సీరియల్స్ అలా. డెమో అంటే బయటికి రావు అవి. అవును, అంటే రీజన్ వాళ్ళు ఎవరినో ఊహించుకుంటారు, అది ఎట్లా వస్తుందో చూద్దామని ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు ఎస్ ఎస్ కదా. ఎస్ మనకు అండి. ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. అంతే ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఒక సీరియల్స్ కి ఒక 2 డెమో ప్రాజెక్ట్స్ అలా చేసా. ఏం సీరియల్ చేశారు? శ్రీనివాసిని లీలలు, అందాల రాక్షసి అని ఇలాంటి ఒక డిడి ఛానల్ కి మై స్టార్టింగ్ గాడ్, చేశాను మళ్ళీ అనమాట. చేసిన సీరియల్స్ కూడా డిడి ఛానల్ అండ్ టిడిఎల్ ఛానల్, Super, తిరుమల okay. తిరుపతి. సింపుల్ గా చెప్పాలంటే మీది ఫ్రెష్ ఫేసే. అవునా? ఇక సలార్ నుంచి అసలు ఇదే మంచి ఫ్రెష్ ఫేస్ అంతే. అండ్ ఆ తర్వాత ఇంకా అన్ని పెద్దవే వస్తాయి. థ్యాంక్ యూ ప్రశాంత్ మిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెష్ ఫేస్ అనే అనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి సురభి కూడా అంతే కదా, చిన్న చిన్న అవును. యాడ్స్ ఏవేవో చేసింది అంతే. బట్ అవును మీ అందరికి తర్వాత ఉంటది. ఇప్పుడు Hmm. నోన్ క్యారెక్టర్సే వస్తాయి, నోన్ ఫేసెస్ లానే ఉంటారు మీరు కూడా. దీంట్లో ఇంత పవర్ఫుల్ డైలాగులు ఉన్నాయి కదా, మీకు పేరు అవును. లేదు సినిమాలో. ఏం పేరు ఉండే అసలు? ఆ క్యారెక్టర్ పేరేంటి? విష్ణు వైఫ్స్ అని అంతే. ఆ పేరుంటే కూడా బాగుండు కదా అసలు. మేము అలానే ఈ అనుకున్నాం. పాపకి పేరుంది అట్లా. అవును మీకు మంచి పేరు ఇచ్చుంటే ఒక అసలు అది ఉండేది క్యారెక్టర్. కానీ పేరు ఇచ్చుంటుంటే నన్ను పేరుతోనే పిలిచేవారేమో, బట్ పేరు లేకపోవడం వల్ల ఒక్క డైలాగ్ తో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానని అనుకోవచ్చుగా. సీరియస్లీ అవును. ఈ గెటప్ ఏంటి, ముక్కు పుడక, ఇదంతా కూడా సలార్ ఎఫెక్ట్ తర్వాత డెఫినెట్లీ అండి. అలాగే ఉంటారా నార్మల్ గా కూడా? లేదు ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో బేసిక్ గా వాట్ ఈస్ మై రియాలిటీ చూస్తుంటే ఎవరు గుర్తుపట్టట్లే, కనీసం ఓ నన్ను మై గాడ్, హాయ్ బాయ్ అని కూడా అనట్లేదు. అయ్యయ్యో. ఓకే ఓకే ఓకే. సో సలార్ లుక్ తోనే ఇంటర్వ్యూ చేద్దాం అని చాలా మంది అడుగుతున్నారు.
ఓకే అయితే అని చెప్పి కొంచెం దానికి అలా టచ్ అయ్యేలాగా ఈ లుక్ లో అయితే రావాల్సి వచ్చింది. అండ్ ఇంకొకటి బేసికలీ ఎవరైనా ఒక మంచి క్యారెక్టర్ తో హిట్ అయ్యారంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అలాంటివే వస్తా ఉంటాయి. అవునండి, అవి ఉన్నప్పుడు నిజమే, అట్లాంటివే మీరు పిలుస్తా చెప్పింది చాలా ఉంటారు. నిజం. సో ఇప్పుడు ఇందులో ఒక నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయితే చేశారు. అవును, ఇప్పుడు తర్వాత కూడా అలాంటివి అప్రోచ్ అవుతున్నారు ఎవరైనా? ఐ లవ్ అండి నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ అండి. సూపర్. ఓకే, అంటే మనకు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అవును. అంటే ఆవిడది ఒక వేరే వ్యవహారం. అవునండి, అప్పుడప్పుడు మంచు లక్ష్మి గారికి ఇస్తారు, కొన్ని అవును. కొన్ని ఎప్పుడో ఝాన్సీ గారికి చేస్తారు. అవును, అవును. రెగ్యులర్ గా ఇట్లా ఇన్ లేరు. ఫ్యూచర్ ఆ ప్లేస్మెంట్ నాకు వస్తది అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముందండి. సీరియస్లీ. బట్ యాజ్ అ ఆర్టిస్ట్ గా పర్టికులర్ గా ఈ క్యారెక్టర్స్ చేయాలనేది ఏం కాదు. Hmm. ఆ, ఎలాంటి అందులో ఇంకా బాగా ఎమోషనల్ చేయగలను ఇష్టం. అని ఇష్టం. చెప్తున్నా అంతే. Okay. సో ఎమోషనల్ కూడా చేయగలను, ఒక మదర్ గా లేకపోతే ఏదైనా, ఒక డాక్టర్, లాయర్, పోలీస్ ఇలాంటి. కానీ వీటిలో కూడా కొంచెం ఏదైతే ఉంటుందో ఒక రగ్గడ్ లుక్ అది చేయడం అంటే చాలా ఇష్టం నాకు.